నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై ఉద్యమిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. భీమవరం ఆక్వా రైతుల ముఖాముఖి కార్యక్రమంలో వెల్లడించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా కృషి చేయాలి. భీమవరంలో జిల్లా అధికారులను ఆదేశించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ స్పందించాలి. తణుకు హోల్సేల్ కూరగాయల సంఘ కార్యక్రమంలో డస్ట్బిన్లను ప్రారంభించి హితవు పలికిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. అత్తిలిలో 1705 కళ్లజోళ్లను ఉచితంగా పంపిణీ చేసిన ఎమ్మెల్యే. సీనియర్ మాజీ మంత్రి ముద్రగడ మరణం కోస్తా జిల్లాలకు తీరని లోటు. తణుకులో సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. ఆధునిక యుగంలో ఆందోళనకు గురిచేస్తున్న నర్మేధం. తెలంగాణలో 6గురిని హతమార్చిన ఉన్మాది వ్యవహారంపై తణుకులో స్పందించిన సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మ్యాపింగ్ కాని ఓటర్లు 30,000 మంది ప్రకటించిన ఆర్డీఓ సూర్యారావు. నాణ్యమైన బోధనపై దృష్టి పెట్టాలి. రాజమండ్రి డిగ్రీ కళాశాలలో అధ్యాపకులకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 99% పూర్తయిన ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ. అమలాపురంలో చెప్పిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ముద్రగడ మృతికి వేరువేరుగా సంతాపం వ్యక్తం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు, మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డిలు. వాడపల్లి వెంకన్న హుండీల ద్వారా 27 రోజులకు చేకూరిన 2,14,00,000 ఆదాయం. మీడియాకు వివరించిన ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధర్రావు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు నిర్వహిస్తుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో బుధవారం నిర్వహించిన ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్లను నిర్మించామని అన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించామని అన్నారు. ఆక్వా ఉత్పత్తులను 13,000 కోట్ల నుండి 20,000 కోట్ల రూపాయలకు పెంచామని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి బెస్ట్ మెరైన్ అవార్డును కూడా పొందామని అన్నారు. ఈ రోజు ఆక్వా రైతాంగం సమస్యల సుడిగుండంలో ఈ రోజు కూరుకుపోయి ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడు కూడా రాష్ట్రంలో జరగని విధంగా ఈ రోజు ఆక్వా రంగము మొత్తం మీద రైతాంగం అంతా కూడా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతాంగం ఉంటే ఆక్వా రంగంలో కూడా అంతకన్నా దయనీయమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దాదాపు 1,50,000 రైతాంగం, దాదాపుగా 5 లక్షల పైసలకు భూములన్నీ కూడా ఆక్వా రంగంలో వ్యవసాయంలో ఉన్నాయి. దాదాపుగా 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తా ఉన్న రంగం ఆక్వా రంగం. రైతుల అంగీకారంతోనే పెరగాలి అని, ఏకపక్షంగా ధరలు పెంచకూడదు అని, ధర పెరగాలి అని అంటే ఒక హేతుబద్ధత ఉండాలి అని, అది పెంచాలి అని అంటే అది అక్టోబర్ నవంబర్ మాసాల్లో సమృద్ధిగా ఫిష్ మీలు, సమృద్ధిగా పంటలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్న తరుణంలో రేట్ల మీద రివ్యూ చేయాలి అని, ఇలా ఎడా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచుకుంటూ పోకూడదు అని చెప్పి, అదే మన హయాంలో రైతన్నలకు తోడుగా ఉండేట్టుగా సీడు, ఫీడు, వీటి నాణ్యత, వ్యాధి నిర్ధారణ అన్నింటి కోసం అని చెప్పి ఏకంగా 35 ఆక్వా ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ ల్యాబులు మనం తీసుకొచ్చి పెట్టాం. అంతేకాకుండా 782 ఆక్వా 782 ఆర్బీకేల పరిధిలో ఏకంగా ఫిషరీస్ అసిస్టెంట్లను, అంటే ఫిషరీస్ డిగ్రీ పట్టభద్రులను తీసుకొని వచ్చి ఈ 782 ఆర్బీకేలలో వీళ్ళను నియామకం చేశాం. పట్టభద్రుల చేత, ఈ ఆక్వా ల్యాబుల చేత ప్రతి రైతాంగాన్ని చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం చేశాం. మన హయాంలో ఏకంగా 120 రోజుల పాటు, 150 రోజుల పాటు ఉండే సీడు ఈ రోజు కేవలం 90 రోజులకు మించి బ్రతకని పరిస్థితిలోకి ఈ రోజు ఆక్వా రంగంలో రైతన్న అల్లాడిపోతా ఉన్నాడు. ఈరోజు జబ్బులు పెరిగిపోయాయి. క్వాలిటీ మానిటరింగ్ అనేది పూర్తిగా పక్కకు తప్పుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా ఎగుమతుల విలువ ఏకంగా 20,000 కోట్ల రూపాయలను కూడా గర్వంగా చెప్పగలుగుతాను. 2021-22 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2023-24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వరుసగా
బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డును సెంట్రల్ గవర్నమెంట్ చేత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పొందింది అని కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతాను. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, మాజీ మంత్రులు కారుమూరి వెంకటనాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, భీమవరం ఇన్ఛార్జ్ చనిమిల్లి వెంకటరాయుడు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు జిల్లాలోని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో చేరేలా అధికారులు అంకితభావంతో పనిచేయాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, డిఆర్ఓ పి ప్రభాకర్, జిల్లా పరిషత్ సీఈఓ పి జగదాంబతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. భీమవరం టీడీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు మద్దెల రాము అధ్యక్షతన బుధవారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ తదితర పథకాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. అలాగే రెండో బుధవారం వచ్చేసరికి ఈ సౌల్లో ఈ భీమవరం పట్టణంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయి దాన్ని అధిగమించి మన పార్టీ పరంగా ఎలా చేయాలి అని ఇక్కడ కూర్చుని నాయకులు చర్చించవే దీనికి ఈ విధానం. అందులో కూడా ఇప్పుడే మన టౌన్ అధ్యక్షులు కూడా చెప్తున్నారు, మున్సిపాలిటీలో చాలా దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది ఎలక్షన్ లేకుండా. ప్రతి ఒక్క ఎందుకంటే తప్పనిసరిగా ఎందుకంటే ఆ ఎలక్షన్ లేని మూలాన్ని డబ్బులు లేవని ఏ పనులు జరగట్లేదు టౌన్లో. అలాగే శానిటేషన్ కావచ్చు, ఇతరత్ర పనులు కావచ్చు, ఎన్నో పెండింగ్లో ఉండిపోయాయి. ఇప్పుడు కూడా ఒక నాయకత్వం ఉంటే చాలా చక్కగా ఆ వ్యవస్థ జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఒక మున్సిపల్ చైర్మన్, వార్డు ప్రెసిడెంట్లు ఉంటే, వార్డు కౌన్సిలర్లు ఉంటే అక్కడికి అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. దాదాపుగా చాలా లాంగ్ టైం అయిపోయింది. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు జి సాయిరం, ఈ పార్టీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కృష్ణబలజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు పాల్గొన్నారు. తణుకు వెంకటేశ్వర నీరుల్లి పచ్చిమిర్చి కూరగాయల హోల్సేల్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరిశుభ్రత కోసం ఏర్పాటు చేసిన 6 డస్ట్బిన్లను ఎమ్మెల్యే ఆర్మిల రాధాకృష్ణ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వర్తకులను అభినందించారు. మార్కెట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఈ డస్ట్బిన్లో వేసేందుకు చర్యలు చేపట్టడం మంచి పరిణామమని అన్నారు. తణుకుపట్నంలో ఉన్నటువంటి నీరుల్లి పచ్చిమిర్చి కూరగాయల హోల్సేల్ మార్కెట్ ఆధ్వర్యంలో మార్కెట్ లో ఉన్నటువంటి రోజు వస్తున్నటువంటి కూరగాయల వేస్ట్, అదేవిధంగా ఇతర వేస్ట్ అంతా కూడా క్రమబద్ధీకరించే విధంగా ప్రత్యేకమైనటువంటి బిన్నుల్ని ఈ రోజు దాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు 6 బిన్నుల్ని మున్సిపాలిటీకి ఇచ్చి బిన్నుల ద్వారా రోజు ఇక్కడికి వస్తున్నటువంటి వెజిటబుల్ వేస్ట్ అంతా కూడా మున్సిపాలిటీ ట్రాక్టర్ల ద్వారా డంప్ యార్డ్కి తరలించే విధంగా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ సంఘ అధ్యక్షులు, అదేవిధంగా ఇతర సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మార్చి 2025లో తణుకుపట్నం ఇచ్చేసినప్పుడు ఈ కూరగాయల మార్కెట్ని కూడా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వెజిటబుల్ వేస్ట్ నుంచి బయో ఫర్టిలైజర్ని తీసుకొచ్చే విధంగా ఒక యూనిట్ని కూడా ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి రోజు 150 కేజీలు, అదేవిధంగా నెలకి 4.5 టన్నుల వెజిటబుల్ వేస్ట్ని ప్రాసెస్ చేసి ఇక్కడ ఒక బయో ఫర్టిలైజర్ని కూడా చేసే విధంగా ఈ యూనిట్ని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నడపడం జరుగుతుంది. ఇక్కడ పర్యావరణాన్ని కాపాడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని చెత్తని కూడా సక్రమంగా మేనేజ్ చేసే విధంగా కూడా ఈరోజు
ఈ హోల్సేల్ మార్కెట్ సంఘ సభ్యులు అదేవిధంగా మున్సిపాలిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ దొమ్మెటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, తెలుగుదేశం జిల్లా అధికార ప్రతినిధి బస్వ రామకృష్ణ, కూరగాయల హోల్సేల్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు చెనమిల్లి సాంబశివరావు, ఉపాధ్యక్షులు కొత్తపల్లి రామచంద్రరావు, కార్యదర్శి పసుపులేటి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. అనంతరం కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూడా ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆక్వా రైతులకు తమ ప్రభుత్వం ఏమీ చేయలేదని మాజీ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం ఆక్వా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయని అన్నారు. ముఖ్యంగా ఫిష్ ఫీడ్ ధరను 6 దఫాల్లో 27% పెంచి రైతులపై భారం మోపారని ఆర్మిల్లి ఆరోపించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక కేజీ ఫీడ్ ధరను ₹5.60 తగ్గించి ₹102కు తీసుకొచ్చిందని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ముడి పదార్థాల ధరలు భారీగా పెరిగినా రైతులపై భారం తగ్గించే ఉద్దేశంతో కేవలం 8% మాత్రమే పెంచి కేజీ ₹111కు పరిమితం చేశామని వివరించారు. ఆక్వా రైతులకు విద్యుత్ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే చెప్పారు. ఇంకా మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు ముద్రగడ పద్మనాభం మృతి రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో కృషి చేసిన నాయకునిగా ఆయన పేరుందారని ఎమ్మెల్యే పేర్కొంటూ సంతాపం వ్యక్తం చేశారు. కాగా నియోజకవర్గ పరిధిలోని అత్తిలి, మంచిలి, ఆరవల్లి, దొంతుపల్లి, ఉనికిలి గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని గతంలో ఈయన ఆధ్వర్యంలోనే 18 గ్రామాల్లో నిర్వహించిన నేత్ర వైద్య శిబిరాల్లో ఎంపికైన 1705 మందికి ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు. అలాగే ఇంతకు ముందే ఈ గ్రామాలకు చెందిన 80 మందికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. దీంతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చాలని అత్తిలి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అకాల మరణంతో కోస్తా జిల్లాల్లో ఉత్తమ నాయకుడిని కోల్పోయామని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తణుకులోని తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం గారు ఆయన అకాల మరణం అందరినీ చింతించింది. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మహావ్యక్తి. ప్రతి ఒక్కళ్ళకి కూడా గౌరవిస్తూ మర్యాదిస్తూ ఆయనతో నాకు ఎన్నో ఏళ్ల నుంచి స్నేహం ఉంది. ఏదైనా సరే ఆయన స్వార్థం కోసం కాకుండా, ఆయన ఆస్తుని పెంచుకోవటం కోసం కాకుండా, ఆయన నమ్ముకున్న ప్రజల కోసం కష్టపడటమే తెలుసు. ఆయన ఆస్తిని ఆర్తకర్పూరంలాగా అర్పించేశాడు ఆయన. ఇవాళ చాలా మంది నాయకులు వస్తున్నారు. ఆ నాయకుల ఆస్తులు ఎలా పెంచుకోవాలా, ఎలా సంపాదించుకోవాలా, ఎలా ప్యాకేజీలు తీసుకోవాలనే ఆలోచనతో పోతా ఉన్నారు. కానీ మరి ఆయన ఏనాడు కూడా డబ్బు కోసం చూడకుండా ఆయన ఉన్న యావదాస్తిని కూడా 1000 ఎకరాల నుంచి మరి అన్ని కూడా ఖర్చు పెట్టి ప్రజల కోసం ఆయన త్యాగం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని మరి ఇవాళ మనం కోల్పోవటం బాధాకరంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన పాడి కూడా మోయటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెన్మత్స సుబ్బరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెలగల సాయిబాబారెడ్డి, వి సీతారాములు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో చిన్నారులైన కన్న కుమారులు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో పాటు 6గురిని హతమార్చిన ఫోక్సో కేసులో నిందితుడిని ఆ నరమేధ వ్యవహారం తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్నట్లు సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ పేర్కొన్నారు. తణుకులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటువంటి దుర్మార్గ చర్యలు ఇదే ప్రథమం కాదని ఆయన అన్నారు. ఇటువంటి దారుణమైన చర్యలు దేశంలో ఏదో ఒక మూల తరచూ జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఈ కేసులో నిందితుడు పక్కింటి ఆడపిల్లను వేధించిన సందర్భాన్ని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించకపోవటం వల్లే ఈ మారణహోమం జరిగిందని పేరూరి మురళీకుమార్ చెప్పారు. మొత్తం సమాజాన్ని అతలకుతలం చేస్తున్న ఇటువంటి వ్యవహారాలపై ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, ఎంతకన్నా ముఖ్యంగా సామాజికవేత్తలు, విద్యావేత్తలు స్పందించి పరిష్కార మార్గాలను కనుగొనాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కిందట తెలంగాణ రాష్ట్రంలోని ఆదినగర్లో దైవాలగూడ అనేటువంటి గ్రామంలో రాజ్ కుమార్ అనేటువంటి ఒక సైకో పోక్సో కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి బెయిల్ మీద వచ్చి ఎవరైతే తన మీద పోక్సో కేసు పెట్టారో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి తల్లి, నాయనమ్మని, ఆ అమ్మాయిని కూడా హత్య చేశాడు. అదే సందర్భంలో తన భార్య, 2 బిడ్డల్ని కూడా హత్యకి పాల్పడినటువంటి వ్యక్తి అతను. ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వర్గం కానీ లేదంటే సామాజిక నేతలు కానీ ఈ యొక్క సంఘటనను విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక న్యాయ పోరాట సమితి ఏం భావిస్తూ ఉన్నదంటే ఇట్లాంటి అకృత్యాలు జరిగినప్పుడు మనం మాట్లాడడమే కాకుండా ఇది నిరంతరం దీని మీద ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఎందుకంటే మహిళల పట్ల పురుషులు ఎట్లా ఉండాలి అనేటువంటి అంశాల మీద, అట్లాగే పురుషుల పట్ల మహిళలు ఎట్లా ఉండాలి అనేటువంటి అంశాల మీద ఒక నిరంతరం ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకొని ప్రచారం చేయాలి. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గొల్లపల్లి అంబేద్కర్, జిల్లా నాయకులు బాతు వేణుగోపాల్, న్యాయవాదులు రాపాక ప్రభాకర్రావు, తానేటి వెంకటేశ్వరరావు, ఎల్పీ సురేష్, దళిత నాయకులు మెరిపే శ్యామ్, కొండే చిన్న నాగేశ్వరరావు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంకా మ్యాపింగ్ కావాల్సిన ఓటర్లు 30,000 మంది వరకు ఉంటారని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం సూర్యారావు వెల్లడించారు. పట్టణంలోని ఆయన కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 21వ తేదీ వరకు గడువు పొడిగించిందని తెలిపారు. ఈలోపు సర్ ప్రక్రియను 100% పూర్తి చేసేందుకు అందరూ సహకరించాలని ఆర్డీఓ సూర్యారావు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ప్రకటనలు.